సింప్లీ అవసరం చాలా ఫైట్స్ అన్ని బాగున్నాయి. హ్యాపీ బర్త్డే తలైవా. హ్యాపీ బర్త్డే తలైవా. ఇట్ वाज ऑसम मूवी. బాగుంది. बहुत अच्छा है सर, बहुत अच्छा है. रजनीकांत का स्टाइल अच्छा था और हीरोइंस भी बहुत अच्छे थे. रजनीकांत को నిజంగా బాగాలేదు మూవీ. రివ్యూ చూసుకోండి. సినిమాకి లింగాన్ని కాదు టైటిల్ పెట్టాలి. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ అన్న డ్యామ్ ఉంటుంది కదా, అలాగే ఒక రజనీకాంత్ డ్యామ్, లింగేశ్వర డ్యామ్, అలా ఒక డ్యామ్ అని పెట్టేస్తే ఆ డ్యామ్ ఎలా కట్టాలి, ఎలా కూలీలు నిలబెట్టాలి, ఇది స్టోరీ. ఆ స్టోరీ తీయడానికి 1939కి వెళ్ళిపోయాడు ఏకంగా. 2040లో చూడలేకపోతున్నాము. 1939కి ఎందుకు మాకు? అది 2 hours ఉంది స్టోరీ. 1939 స్టోరీ 2 hours అవసరమా? ఇప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు జనాలు సినిమాకి? ఎందుకు వస్తున్నారు? ఎంటర్టైన్మెంట్, ఫన్. ఏముంది సినిమాలో? అంత రిచ్, అంత ఖర్చు పెట్టి తీసి ఎందుకు? పేరు పోగొట్టుకోవడం కదా. మూవీలో పేరు పోతాం. రజనీకాంత్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఒక మూవీ చాలా డ్యామేజ్ అయిపోతాం. ఒక మంచి మెసేజ్ ఫిల్మ్ చూసిన అనే ఫీలింగ్ వచ్చింది. రజనీకాంత్ మనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు లింగ రూపంలో. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇంకా కేఎస్ రవికుమార్ గురించి మెన్షన్ చేయాలి సెపరేట్గా. వన్ ఆఫ్ ద ఫైనాన్స్ డైరెక్టర్. ఎందుకంటే మనకు ముత్తు ఇచ్చాడు, ముత్తుతో నరసింహతో మళ్ళీ లింగ. సూపర్ మూవీ. సూపర్ సార్, సూపర్ రాక్స్, సూపర్ హిట్ మూవీ అసలు కదా. బాగుంది సార్, చాలా బాగుంది. రజనీకాంత్ యాక్షన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ సినిమాకు. హీరో యాక్టింగ్ బాగుంది. సూపర్. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టోటల్ కాన్సెప్ట్ కూడా బాగుంది. కొన్ని పంచ్ డైలాగ్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ ఓకే. చాలా బాగుందండి. రజనీకాంత్ గారి మూవీ కదా, చాలా బాగుంటుంది. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. సాటిస్ఫైడ్.